రోమా పత్రికను ధ్యానిస్తూ చాలా చక్కటి విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాము. ఈరోజు మరికొన్ని విషయాలు రోమా పత్రికల్లో నుండి దేవుడు సర్వమానవ కోటికి ఇచ్చినటువంటి అద్భుతమైన సత్యాలను ఆలోచన చేద్దాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము వరకు మనము ధ్యానము చేస్తూ ముందుకు వెళ్ళాము. 7వ వచనాన్ని మరొకసారి చదివి మనము వాక్యాన్ని ధ్యానం చేయడానికి సిద్ధపడదాము. చదువుదామా? సత్క్రియలు ఓపికతో చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. జాగ్రత్తగా ఈ మాటను మనము ఆలోచన చేసినప్పుడు, సత్క్రియలు అనగా మంచి విషయాలు, లేకపోతే వాక్యానుసారమైన కార్యాలు ఓపికతో మనము చెయ్యాలి అని లేఖనం బోధిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆనాటి అన్య జాతికి, యూదుల కాని వారికి, యూదులకు కూడా దేవుడు ఒక చక్కటి నియమాన్ని, శ్రేష్టమైన ధర్మాన్ని ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి పౌలు రోమాలో ఉన్న సంఘం, అంటే యూదులు ఉన్నారు, యూదులు కాని వారు కూడా ఉన్నారు, ఆ సంఘంలో ఉన్న ప్రజలకు అద్భుతమైన సందేశాన్ని ఇస్తూ ఈ పత్రిక వ్రాస్తూ ఉన్నాడు. ఏమని వ్రాస్తూ ఉన్నాడు అంటే, ఎప్పుడైతే మంచి పనులు దేవుని విషయంలో నువ్వు ఓపికగా చేస్తావో అప్పుడు నీ జీవితంలో ఏం కలుగుద్ది అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని బిడ్డలారా, 1 మహిమ, 2వది ఘనత, 3వది అక్షయత. అలా అక్షయతను వెతికే వారికి దేవుడు ఏమిస్తాడు అంటే నిత్య జీవం ఇచ్చును అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే సత్క్రియలు అనే మాట మనకి కనబడతా ఉంది. జాగ్రత్తగా ఈ మాటను మనం ఆలోచన చేసినప్పుడు ఏమంటున్నాడు? సత్క్రియలు. సత్క్రియలు అనే విషయాన్ని గురించి చాలాసార్లు నేను మీకు చెప్పాను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనుగ్రహించిన విధానం, ఎప్పుడైతే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానంలో మనము కొనసాగుతూ ఉన్నామో, దేవుడు చెప్పిన మార్గములో దేవుడు చేయమన్న పనులు చేస్తూ కొనసాగుతూ ఉన్నామో, అప్పుడు మనకు ఏం కలుగుద్ది అన్నాడు అంటే, దేవుని బిడ్డలారా, ఏం కలుగుద్ది అన్నాడు? మహిమ కలుగుద్ది అన్నాడు. 2వది ఘనత కలుగుతుంది అన్నాడు. 3వది అక్షయతను వెతికితే ఫైనల్గా నిత్య జీవము కలుగుతుంది. దేవుని కొరకు నువ్వు నమ్మకముగా ఉన్నప్పుడు, నమ్మకముగా జీవించినప్పుడు, దేవుని బిడ్డలారా, మనకేం కలుగుద్ది అంటే కీర్తి కలుగుతుంది, 2వది గౌరవం కలుగుతుంది, 3వది నిత్య జీవము కలుగుతుంది. కీర్తి, దేవుని కొరకు నమ్మకంగా మనం ఉంటే దేవుడు మనల్ని ఎలాగ కీర్తిస్తాడో అద్భుతమైన విషయాలు లేఖనాల్లో మనకి కనబడుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి యేసు ప్రభులు వారు మాట్లాడుతూ ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేశాడు యోహాను సువార్తలో. దేవుని కొరకు నువ్వు మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలను ఏ రీతిగా ఘనపరుస్తాడో ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుదాము. ఏమంటున్నాడంటే, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకరు మెప్పు పొందుచున్న మీరు అంటున్నాడు. ఎవరట? అక్కడ జనం ఎలా ఉన్నారు? మనుషుల వల్ల మెప్పు పొందాలని అనుకుంటున్నారట. ఎవరి వల్ల? మనుషుల వల్ల మెప్పు పొందాలని. కానీ ప్రభు అంటున్నాడు, దేవుడు మిమ్మలను మెచ్చుకోవాలి అంటున్నాడు. ఎవరు మెచ్చుకోవాలి? దేవుని వల్ల మీకు మెప్పు కలగాలి. అదే కీర్తి. ఏంటి చెప్పండి? కీర్తి. భూ సంబంధమైన మెప్పు ఉంటుంది, పరలోక సంబంధమైన మెప్పు ఉంటుంది. దేవుని కొరకు ఓపిక కలిగి మంచి పనులు చేస్తూ ఉంటే దేవుడు నిన్ను కీర్తిస్తాడు.
ఏం చేస్తాడు చెప్పండి? కీర్తిస్తాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేసినప్పుడు దేవుని కొరకు ఎలాంటి పనులు చేస్తే కీర్తిస్తాడు? మంచి పేరు రావాలి అంటే, మంచి ఈ భూమి మీద అందరూ మనను పొగడాలి అంటే చాలా పనులు ఉన్నాయా లేదా కదా? 4 మంచి పనులు చేస్తే ఖచ్చితంగా ఏం చేస్తారు? అందరూ మనను పొగుడుతూ ఉంటారు. ఈ భూ సంబంధమైన పనులు ఎన్నో. ఇప్పుడు ఎవరికైనా మనం ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు కొంత ధనాన్ని సహాయం చేసామనుకోండి, హాస్పిటల్లో ఉన్నప్పుడు సహాయాన్ని అందించామనుకోండి, వాళ్ళు మనను గొప్పగా పొగుడుతారు కదా. పలానా సమయంలో నాకు పలానా సహోదరి ఈ సహాయాన్ని చేసిందని అని చాలామంది మనల్ని పొగుడుతూ ఉంటారు. దేవుని బిడ్డల, మనుషులు పొగుడుతూ ఉన్నప్పుడు అది కొన్ని సందర్భాల్లో మనకు ఆనందాన్ని ఇవ్వచ్చు. కానీ దేవుడు పొగిడితే ఎంత అద్భుతంగా ఉంటుందో, దేవుడు ద్వారా వచ్చే కీర్తి ఎంత గొప్పగా ఉంటుంది అంటే తరతరాలు కూడా దాన్ని జ్ఞాపకము చేసుకుంటారు. మనుషులు పొగడతా ఓ సంవత్సరం తర్వాత మరలా మర్చిపోతారు. ఒకప్పుడు సాయం చేసింది కానీ ఇప్పుడు ఎలాంటి సాయము చేయట్లేదు అంటారు. 199 సార్లు మనం సహాయం చేసి ఒకసారి చేయలేదు అనుకోండి, ఏమంటారు? చేసింది కానీ భజన చేయటం మానేసి. కానీ దేవుడిచ్చే కీర్తి, దేవుడిచ్చే ఘనత, దేవుడిచ్చే స్థితి ఎంత గొప్పగా ఉంటుంది అంటే, ఒక ఆవిడ కనబడుతుంది. ఆవిడ వెధవరాలట. ఎలాంటి వెధవరాలంటే పేద వెధవరాలు. ఆవిడ దగ్గర ఎంత ఉన్నాయంటే 2 కాసులు ఉన్నాయట. ఆ 2 కాసులు పట్టుకెళ్ళి ఎక్కడేసింది? కానుకల పెట్టెలో వేసింది. దాన్ని చూసి ప్రభు అన్నాడు, ఈమె తన జీవనమంతయు చెప్పండి ఇచ్చి వేసింది. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అంటే, ఒక 2 కాసులు ఆమె వేసింది. ఆమె ఆ చరిత్ర జరిగి ఇప్పటికి 2024 సంవత్సరాలు. బహుశా నా తర్వాత కూడా ప్రభువు రాకడ ఆలస్యమైతే ఆమెను గురించి చెప్పకుండా ఉండే అవకాశము ఉండనే చెప్పండి ఉండదు. ఎప్పుడు దాకా చెప్తారు ఆమెను గురించి? ప్రభువు 2వసారి వచ్చే వరకు ఆమెను గురించి చెబుతానే ఉంటారు. ఎవరు అబ్రహాము గురించి చెప్పడమో, దావీదు గురించి చెప్పడమో, ఎస్తేరు గురించి చెప్పడమో కాదు, ఒక వెధవరాలు గురించి దేవుడు రికార్డులో రాశాడు. మెప్పు, దేవుని వలన మెప్పు పొందాలి అంటే సత్క్రియలు ఓపికతో చేయాలి. దేవుని పనిలో భాగస్వాములు కావాలి. మనుషులు ఇచ్చే మెప్పు కొరకు కాదు క్రైస్తవుడు చూడవలసింది. మనుషులు పొగడతల కొరకు కాదు క్రైస్తవుడు చూడవలసింది. ఎవరి కొరకట? దేవుని మెప్పు. దేవుడు మెచ్చుకుంటే మనకేమిస్తాడు అంటే కీర్తిని ఇస్తాడు. గొప్ప కీర్తిని ఇస్తాడు. అద్భుతమైన మాట కనబడతా ఉంది. అదే మహిమ అన్నాడు ఆయన. ఏం కలుగుద్ది? మహిమ అనే పదానికి అర్థం ఏంటి? కీర్తి. మన ప్రభావం లోకమంతా తెలుస్తుంది. ఆ 2 కాసులు ఇచ్చినటువంటి ఆ వెధవరాల యొక్క ప్రభావము ప్రపంచమంతా ఆమె మహిమ చెప్పలే కొనియాడబడతా ఉంది. ప్రపంచమంతా ఆమెను కొనియాడుతూ ఉంది. ప్రపంచమంతా కాదు, తరాలు ఆమెను కొనియాడుతూ ఉన్నాయి. అనేక తరాలు 2000 సంవత్సరం అంటే ఎన్ని వందల తరాలు వచ్చాయో, ప్రతి తరములో కూడా ఆమె పేరు వినబడతానే ఉంది. దేవుడిచ్చే కీర్తి అంత గొప్పగా ఉంటుంది. దేవుడిచ్చే ఘనత అంత గొప్పగా ఉంటుందని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుని కొరకు చేసే చిన్నదైన, ఎంతది చిన్నదైనా పెద్దదైనా చేయడానికి మనము సిద్ధపడినప్పుడు దేవుడు మనను మరిచిపోయేవాడు కాడు దేవుని బిడ్డలారా. అందుకనే అన్నాడు ఆయన, ఎంత అన్నాడు? 30 అంతల ఫలము, రెండవది 60 అంతల ఫలము, మూడవది 100 అంతల ఫలము. నువ్వు ఎంత ఇస్తే అదే నీకు ఇవ్వబడుతుంది. నువ్వేమి కొలిస్తే అదే నీకు కొలవబడుతుంది. ఎంత అద్భుతంగా దేవుడు చెప్పాడు. కాబట్టి 2024లో దేవుని కొరకు మనము ఎలాంటి పాత్రగా వాడబడుతూ ఉన్నాము, దేవుని కొరకు మనము ఎలాగా ప్రయాసపడుతూ ఉన్నాము,
మన జీవితంలో కీర్తి ప్రతిష్టలు ఒకవేళ ఈ భూమి మీద మన పేరు తుడిచిపెట్టుకుపోవచ్చు, కానీ మన కీర్తి ఎక్కడుంటది అంటే పరలోకంలో ఉంటది. ఎంతకాలం ఉంటదంటే తరతరాలు ఉంటది అని ఎంత అద్భుతంగా లేఖనము చెబుతా ఉందో దేవుని బిడ్డలారా. కాబట్టి జాగ్రత్తగా చదివితే బహుశ్రేష్టమైన విషయాలు మనకు కనబడతాయి. ఇంకా మనం ముందుకు వెళితే దేవుని బిడ్డలారా, పౌలు గారు మరొక మాట రాస్తూ ఉన్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. 15వ అధ్యాయము, మనందరికీ తెలిసిన మాట. 15వ అధ్యాయము 53వ వచనం. ఎన్నో వచనం అండి? 15వ అధ్యాయము 53వ వచనము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనున్నప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనున్నప్పుడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలోచన చేయాలి. అంటే ఒక దినాన్ని మనము అక్షయమైన దేహాన్ని ధరించుకుంటామంట. ఏం ధరించుకుంటాము? అక్షయమైన దేహాన్ని. అక్షయమైన దేహాన్ని ఎవరు ధరించుకుంటారు? చెప్పాలి, ఎవరు ధరించుకుంటారు? మళ్ళీ చెప్పండి. అక్షయమైన దేహాన్ని ఎవరు ధరించుకుంటారు? అందరూ ధరించుకుంటారా? కొందరు ధరించుకుంటారా? నా ప్రశ్న అర్థమైందా? అక్షయమైన వినబడుతుందా? అక్షయమైన దేహాన్ని చెప్పాలి, అందరూ ధరించుకుంటారా? కొందరు మాత్రమే ధరించుకుంటారా? వెనకాల చెప్పాలి, అందరూ ధరించుకుంటారా? కొందరు ధరించుకుంటారా? ఏ దేహము? అక్షయత. చెప్పాలి, ఏమంటే ఏమంటారా అని చూస్తున్నారు మీరు అందరూ కదా. ప్రాణం లేదు ఇక్కడ. అందరూ ధరించుకుంటారు, అందులో డౌట్ ఏమీ లేదు కదా. అందరికీ అక్షయ శరీరం ఉంటుంది. కానీ సత్క్రియలు చేసిన వారు పరలోకానికి వెళతారు. సత్క్రియలు చేయని వారు చెప్పలే, అది కూడా అక్షయ దేహమే. ఏది? నరకానికి వెళ్ళేది కూడా అక్షయత. అంటే అక్షయత అనే మనకు అర్థం ఏంటి? క్షయముఖానిది అంటే చెప్పాలి, క్షయముఖానిది అంటే చావు లేని శరీరం. ఏ శరీరం? మన భాషలో చెప్పాలంటే మరణము లేని శరీరం. మనం అనుకుంటున్న అక్షయత అంటే కేవలం దేవుడి దగ్గరికి వచ్చినట్టు మాత్రమే లేదు. అందరికీ అక్షయమైన దేహం ఉంటుంది. కానీ ఆ సత్క్రియలు చేసే వారి అక్షయత వాళ్ళకు నిత్య జీవాన్ని, పరలోకాన్ని ఇస్తుంది అని లేఖనము చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి దేహం ఒక దినాన్ని క్షయమైపోతుంది. క్షయమైన ఏ దేహము కొరకు ప్రయాసపడుతున్న మనము ఏం గుర్తు పెట్టుకోవాలంటే ఒక దినాన్ని అక్షయతను ధరించుకుంటాము. అక్షయతను ధరించుకొని ఆ అక్షయత కలిగినటువంటి నిత్య జీవములోనికి వెళ్ళాలి అంటే ఈ భూమి మీద నేను ఎలాగా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకమని దేవుడు నాకు నియమాన్ని ఇచ్చాడు. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని యొక్క సంఘములో పాత్రగా ఉన్న నేను దేవుని కొరకు ఎలా బ్రతకాలి అని లేఖనం మనకు బోధిస్తూ ఉందంటే పౌలు అంటాడు, సత్క్రియలను ఓపికతో చేయాలి. ఓపికతో దేవుని పనిలో పాలిభాగస్తులుగా మనం ఉండాలి అని లేఖనం చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. జాగ్రత్తగా మాటలు మనం ఆలోచన చేస్తే ఇంకా మనం ముందుకు వెళితే నిత్య జీవము ఎప్పుడు వస్తుంది అంటే మొట్టమొదటిగా నిత్య జీవానికి ముందుగా శరీరము అక్షయతను ధరించుకుంటుంది. అక్షయతను ధరించుకున్న తర్వాత ఏం జరుగుతుంది దేవుని బిడ్డలారా? నిత్య జీవము పొందడం అంటే ఏమిటి? ఆ నిత్య జీవములో ఏముంది మనం ఆలోచన చేసినప్పుడు దాని గురించి పేతురు గారు మరొక శ్రేష్టమైన మాటను జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో. ఒకసారి చూద్దామా?
అక్షయత, నిత్య జీవాన్ని కూర్చున్నటువంటి మర్మాన్ని పేతురు గారు మాట్లాడుతూ కొంచెం స్పష్టముగా ఆయన చెబుతా ఉన్నాడు. ఒకసారి చూద్దాము మనకు అర్థం అవడానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము తీసారా, 4వ వచనాన్ని చదువుతుంది. 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన స్వాచ్ఛము. ఏ స్వాచ్ఛమట? వాడబారని స్వాచ్ఛము మనకు కలుగుతుంది అంటున్నాడు. ఎక్కడ? నిత్య జీవములో. వాడబారని స్వాచ్ఛము. స్వాచ్ఛము అనగా ఆస్తి. దానికి చాలా అర్థాలు ఉన్నాయి దేవులారా. దేవుడు మన కొరకు ఏమి సంపాదిస్తూ ఉన్నాడు, ఏమి సిద్ధపరుస్తూ ఉన్నాడు అంటే వాడబారని స్వాచ్ఛమట. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పరలోకంలో మనం ఎలా ఉంటాము, మన స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మన కొరకు వాడబారని స్వాచ్ఛమును అంటే తరిగిపోని ఆస్తిని సిద్ధపరుస్తూ ఉన్నాడు. తరిగిపోని ఆస్తిని ఆయన మన కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడని లేఖనము ఎంతో స్పష్టముగా చెబుతా ఉంది దేవుని బిడ్డలారా. పరలోకములో ధనవంతులు ఉంటారు, పరలోకములో పేదలు ఉంటారు అని చాలా మంది చెప్తున్నారు. లేదండి, పరలోకములో అందరూ సమానులే అని చాలా మంది చెప్తున్నారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ చెప్పాలి? పరలోకములో అందరూ ఒకే రకంగా ఉంటారా, వేరు వేరు రకాలుగా ఉంటారా చెప్పాలి? పరలోకములో నిత్య జీవములో అందరికీ ఒకే పొజిషన్ ఉంటుందా, వేరు వేరు పొజిషన్స్ ఉంటాయా? చెప్పానా? మీకు గతంలో చెప్పినట్టు నేను చెప్పలేదా? వాడబారని స్వాచ్ఛము. పరలోకంలో దేవుడు నీకు ఇవ్వబోయిన ఆ స్వాచ్ఛము అందరికీ ఒకలాగా ఉంటుందా, వేరువేరుగా ఉంటుందా? ప్రభు అన్నాడు, వాని క్రియలు చొప్పున నేను జీతము ఇస్తాను అన్నాడా? అందరికీ ఒకటే జీతం అన్నాడా? చెప్పాలి. అందరికీ ఒకటే జీతం అన్నాడా? లేదు కదా. వాని క్రియలు చొప్పున అంటే అందుకనే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు భూమి మీద కాదు ఆస్తిని సంపాదించుకోవడం. ఎక్కడ? పరలోకములో ఉండే ఆస్తి వేరు, భూమి మీద ఉండే ఆస్తి వేరు. భూమి మీద ఉండే ఆస్తి క్షయమైనది, అంటే ఒక దినాన్ని అది కనబడకుండా వెళ్ళిపోతుంది. ఒకవేళ ఆస్తి ఉన్నా మనం కూడా కనబడకుండా వెళ్ళిపోతాం. భూమి మీద ఉన్నది ఏదైనా చెప్పండి క్షయమైనది. కానీ పరలోకములో ఏముందంటే వాడబారని ఆస్తి ఉంది అంటున్నాడు. ఎవరికి ఆ ఆస్తినిస్తాడు? ఎవరికి ఆ హక్కునిస్తాడు? ఎవరికి ఆ స్థానాన్ని దేవుడిస్తాడు అంటే సత్క్రియలు ఓపికతో చేసేవారు. దేవుని కొరకు ఓపిక. మనము దేవుని పని కొరకు ప్రయాసపడాలి. దేవుని పని చేయడానికి పరిగెట్టాలి. దేవుని పని చేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధముగా ఉండాలట. అలా ఉన్నవారికట దేవుడు ఏమిస్తానంటున్నాడు? వాడబారని స్వాచ్ఛం. ఆ స్వాచ్ఛం ఎలాంటిదో, పరలోకంలో ఎలాంటి ఆస్తిపాస్తులు ఉంటాయో ఖచ్చితంగా రాబోయే దినాల్లో దాని గురించి మనము నేర్చుకుందాం దేవుని బిడ్డలారా. ఎలాంటి కట్టడాలు, ఎలాంటి బిల్డింగ్స్ దేవుడు మన కొరకు కడుతూ ఉన్నాడు, ఎలాంటి కట్టడాలు దేవుడు మన కొరకు నిర్మాణము చేస్తూ ఉన్నాడో ఒక హింట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చాడా? ఏమన్నాడు అంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక హింట్ చెప్పాడు. నేను స్థలము సిద్ధపరచ. ఎన్నో వచ్చిన అది? 14వ అధ్యాయము 4వ వచనం చదువు. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల, నేను వెళ్ళి మీకు ఏం చేస్తాను? స్థలాన్ని సిద్ధపరుస్తాను మీ కొరకు. నేనుండు స్థలములో మీరును ఉండులాగునా మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకువెళతాను. నేను మీ కొరకు ఎక్కడ ఉండాలో మీ కొరకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేయబోతున్నాను. ఒక స్థలాన్ని, ఒక అద్భుతమైన కట్టడాన్ని దేవుడు మన కొరకు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు మన కొరకు సిద్ధపాటు చేస్తున్నాడు.
దాని గురించి పౌలు గమనించాలి. పేతురు గారు ఏమన్నాడంటే వాడబారని స్వాస్థ్యము, ఆ స్వాస్థ్యములో నీవు ఉంటావు, ఆ అద్భుతమైన స్థానములో నీవు ఉంటావు దేవుని బిడ్డలారా. అది అందరికీ కాదు, ఎవరికి విలువైన స్థానం ఇవ్వబడుతుంది అంటే వాని క్రియలను బట్టి ఆ స్థానము పరలోకములో నిర్ణయించబడుతుంది అని లేఖనము చెబుతా ఉంది. ఈ భూమి మీద మనం పోటీ పడుతున్నాం కదా, చాలా విషయాల్లో మనుషులు పోటీ పడుతూ ఉంటారు. మంచి ఉద్యోగం కొరకు మనం పోటీ పడతాము, మంచి ఫస్ట్ క్లాస్ ర్యాంక్ రావాలని పోటీ పడతాము, ప్రతి విషయంలో మనం పోటీ పడుతూ ఉంటాము, అవునా కదా. మొన్న ఎలక్షన్లో అందరూ పోటీ పడ్డారు, నేను నెగ్గాలి, అందరూ నెగ్గుతారేంటి? ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 5, 6, 16 మంది, మా కొత్తపేట కాన్స్టిట్యున్సీలో 16 మంది ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, 16 ఉన్నాయి. కానీ ఆ పరుగు పందెంలో ఒకడు మాత్రమే విజయాన్ని పొందుకుంటాడు, ఒకడు మాత్రమే ఆ స్థానానికి అర్హుడు అవుతాడు. అలాగే పరలోకములో కూడా ఈ పరుగు పందెములో, ఎక్కడ పరలోకములో స్థానాన్ని నిర్ణయించేది ఏ పరుగు పందెం? భూమి మీద మనం పరిగెట్టే ఈ పరుగు పందెమే. ఈ 60-70 సంవత్సరాల జీవితంలో నువ్వు పరిగెడుతున్న ఈ పరుగు పందెము, ఈ జీవిత విధానము, ఈ జీవిత క్రమమే రేపొద్దున పరలోకములో నీ స్థానాన్ని నిర్ణయము చేసేది. జాగ్రత్తగా గమనించాలి. దేవుని కొరకు మనము చేసే ఈ పరుగు పందెము, దేవుని కొరకు మనము చేసే ఈ పోరాటము, దేవుని కొరకు మనం పడుతున్న ఈ ప్రయాసే రేపు నీకు పరలోకములో ఒక స్థానాన్ని నిర్ణయించేది. అప్పుడు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, బలా నమ్మకమైన మంచి దాసురాలా, ఇదిగో నీకు నేను 3 పట్టణాలు ఇస్తున్నాను, నేను నీకు 5 పట్టణాలు ఇస్తున్నాను, నువ్వేం చేయాలి? ఇప్పుడు పరిపాలన చేయాలి. ఎంతమంది రాజులుగా రాణిలుగా పరలోకంలో ఉండాలని కోరుకుంటున్నారు? దేవుడు నీకు ఒక పట్టణాన్ని ఇస్తాడు, ఆ పట్టణం మీద ఒక రాణిగా ఒక రాజుగా ఉండాలని ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు? అలాంటి స్థానం నీకు రావాలి అంటే, రాజ్యాధికారం నీకు రావాలి అంటే, ఈ భూమి మీద నువ్వు దేవుని కొరకు ఓపికతో ఏం చేయాలి? సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి దేవుని కొరకు, శ్రేష్టమైన పనులు చేయాలి దేవుని కొరకు, ఘనమైన కార్యాలు చేయాలి దేవుని కొరకు. దేవుని కొరకు నేను ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడూ నేను ఆలోచిస్తూ ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని కొరకు నేనేం చేయగలను, దేవుని కొరకు నేనేం చేయగలను, దేవుని కొరకు నేనేం చేయగలను, నా మట్టుకైతే బ్రతుకుడా క్రీస్తే. ఎంతమందికి అలాంటి ఆలోచన కలిగి ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా? క్లియర్గా చెప్పాడు, నువ్వు ఓపికగా చేస్తే దేవుడికి ఏమిస్తాడు? కీర్తి అనగా మహిమను. ఎక్కడ? అక్కడ కాదు, ఇక్కడే. ఎక్కడ? ఇక్కడే మహిమనిస్తాడు ఆయన. రెండవది ఘనత, నిన్ను ఘనపరుస్తాడు. ఎక్కడ? ఇక్కడే. ఇక్కడే ఆయన నిన్ను ఘనపరుస్తాడు, ఇక్కడే ఆయన నీకు కీర్తినిస్తాడు, ఇక్కడే ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని లేఖనం చెబుతా ఉంది. మరొక మాట చూద్దామా? ఈ భూమి మీద దేవుని కొరకు మనం పని చేస్తే ఎలాంటి ఆశీర్వాదాలు, క్షమించాలి, ఎలాంటి దీవెనలు మన కొరకు సిద్ధపరిచాడో దేవాతి దేవుడు కొన్ని మనము పరిశీలన చేయబోతా ఉన్నాము. యోహాను సువార్తలో ప్రభువు మరొక మాట చెప్పాడండి. మరొక మాట, ఎప్పుడైతే దేవుని కొరకు ఒక వ్యక్తి మారు మనస్సు పొందుతాడో వెంటనే ఆ వ్యక్తి పొందుకునే ఒక అద్భుతమైన బహుమతి ఉంది. ఇప్పుడు మారు మనస్సు పొందిన తర్వాత ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి అద్భుతం దేవుడు చేస్తాడో ఇక్కడ ప్రభువు చెప్పాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త ఎన్నో అధ్యాయంరా? 5వ అధ్యాయము 24వ వచనం చదువు. విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటాడు. వెంటనే జరిగే కార్యం. ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొందావో తీర్పుల్లో నుండి దేనిలోకి వచ్చావు? నువ్వు జీవములోనికి. అంటే నీకు తీర్పు లేదు, తీర్పు లేదు. అంటే మీరు గమనించాలి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఏముంది చెప్పండి? ప్రతి ఒక్కరికి ఏముంది? తీర్పు ఉంది. ప్రతి ఒక్కరికి ఏముంది? తీర్పు. దాన్నే అంచె తీర్పు, మనము ఫైనల్ జడ్జిమెంట్, అంచె తీర్పు. ప్రభు అంటున్నాడు,
ఎప్పుడైతే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావో ఆ దేనిలోంచి తీసేవాడు నిన్ను తీర్పు అనే స్థానంలో నుండి దేవుడు నిన్ను తప్పించేసాడు. అది మొట్టమొదటిగా దేవుడు మనకిచ్చే దీవెన. దేవుని బిడ్డలారా, ఇలాగ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని కొరకు మనం ప్రయాసపడితే, సత్క్రియలు ఓపికగా చేస్తే దేవుడిచ్చే అద్భుతమైన ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నో ఉన్నాయి. అందులో తీర్పులో నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, తీర్పు నుండి ప్రత్యేకపరచడమే కాదు, ఇంకా బహుశ్రేష్టమైన బహుమతి మరొకటి మనకు కనబడతా ఉంది రోమాపత్రికలో. చూద్దామా? రోమాపత్రిక 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో అంటాడు, 22వ వచనములో, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవం. వెంటనే ఏం కలిగింది? పాపిగా ఉన్న నేను వెంటనే ఏం సంపాదించుకున్నాను? వెంటనే పరిశుద్ధతను సంపాదించుకున్నాను. ఒకప్పుడు నేను పాపిని, ఒకప్పుడు నేను లోకములో ఉన్నాను, ఒకప్పుడు నేను పడిపోయాను, ఒకప్పుడు నేను చెడిపోయాను. ఎప్పుడైతే ప్రభువులోనికి వచ్చానో పాపము అనే ముసుగును తీసివేసి దేవుడు ఏమిచ్చాడు? పరిశుద్ధత. ఏమిచ్చాడు చెప్పండి? పరిశుద్ధత. వెంటనే దేవుడు నీకు ఇచ్చిన అద్భుతమైన బహుమానం ఏంటంటే తీర్పులో నుండి నిన్ను సెపరేట్ చేశాడు. రెండవది నీకు ఏమిచ్చాడు? పరిశుద్ధత అనే ఒక నూతన వస్త్రాన్ని ధరింపజేశాడు దేవుడు. జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ పరిశుద్ధతను దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి అంటే ఆ పరిశుద్ధతను కాపాడుకోవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. దేవుని బిడ్డ, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని కొరకు మనము ఓపికతో సత్క్రియలు చేస్తే ఎంత అద్భుతమైన ఆ బహుమతులు దేవుడు మన కొరకు సిద్ధపాటు చేశాడో. మరొక మాటలు, ఈ భూమి మీద దేవునికి ఏమిచ్చాడు? తీర్పు నుండి దూరపరిచాడు. రెండవది నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు, పరిశుద్ధునిగా చేశాడు. పరిశుద్ధతను నీకు ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధత ఇవ్వడం పాటు అంతేనా, దేవుడు ఇంకేమైనా ఇస్తాడా అని మనం ఆలోచన చేసినప్పుడు, ఈ భూమి మీద దేవుని కొరకు నువ్వు సత్క్రియలు ఓపికగా చేస్తూ నిలబడుతూ ప్రయాణం చేస్తూ ఉంటే దేవుడు నీకు ఎలాంటి దీవెనలు ఇవ్వబోతూ ఉన్నాడో మార్కు సువార్తలో ప్రభువు చెప్పాడు. చూద్దామా? మార్కు సువార్త 10వ అధ్యాయం. మనందరికీ తెలిసిన మాట, ఒకసారి జాగ్రత్తగా దాన్ని మనం పరిశీలన చేద్దాము. మార్కు సువార్త తీసారా? 10వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము ఎన్నో వచనము? 30వ వచనం చదవరా? ఇప్పుడు ఇహమందు అంటే అక్కడ, ఇహమందు అంటే అక్కడ భూమి మీద, అంతేనా? ఇప్పుడు ఇహమందు అంటే అక్కడ భూమి మీద. భూమి మీద ఏమొస్తాయండి? మనకి హింసలు వస్తాయట. వెరీ గుడ్. ఏమొస్తాయి? హింసలు వస్తాయి. వాటితో పాటు నూరంతలుగా ఇళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లుళ్ళు, తల్లులు, పిల్లలు, భూములు, అంతే. రాబోలోకం పక్కనట్టే. ఎక్కడ భూమి మీద చెబుతా ఉన్నాడు. భూమి మీద నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉంటే మొట్టమొదటిగా నీకేమవుతుందంటే హింస కలుగుద్ది, శ్రమ కలుగుతుంది. ఏం కలుగుద్ది? హింస కలుగుతుంది. రెండవది శ్రమ కలుగుతుంది. తర్వాత ఏం కలుగుద్ది? నూరంతలుగా ఇళ్ళు ఇస్తాడట. ఎన్నిస్తాడు? నూరంతలుగా భౌతికమైన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏ విషయంలో? సత్క్రియ విషయంలో ఓపికగా నీవు ఉంటే, దేవుని కొరకు ఓపికగా నువ్వు దేవుని పని చేయడానికి సిద్ధపడుతూ ఉంటే, దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉంటే, మొదట నీ స్థితి ఎలాగుంటుంది? కొద్దిగానే ఉంటుందేమో. చివరికి నువ్వు ఎలాగుంటావు అంటే నూరంతల ఆశీర్వాదము. 30కి వస్తావు, 30 నుండి 60కి వెళతావు, 60 నుండి
చెప్పాలి, 100కి వెళ్ళాలి. వెళ్తావు, అందులో డౌట్ ఏమీ లేదు. మధ్యలో ఆటంకాలు రావచ్చు, మధ్యలో ఏమొస్తాయి, హింస కలగొచ్చు, శ్రమ కలగొచ్చు, ఇబ్బంది కలగొచ్చు, కిందకి వెళ్ళొచ్చు, పైకి వెళతాము, కిందకి పైకి. కానీ ఒక దినాన్న దేవుడు నిన్ను 100 స్థానంలో పెడతాడు. ఎక్కడ ఈహమందు, అనగా భూమి మీద. గమనించాలి దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకు ఓపికగా చేస్తే మొట్టమొదటి ఏమిస్తున్నాడు ఆయన, కీర్తి మహిమనిస్తాడు. రెండవది ఘనత, ఘనమైన పాత్రగా దేవుడిని నిలబెడతాడు. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడ ఓడిపోయామో, ఎక్కడ అవమానపరచబడ్డామో, ఎక్కడ హేళన చేయబడ్డామో, ఎక్కడ గేలు చేయబడ్డామో, ఎక్కడ విడిచిపెట్టబడ్డామో, ఎక్కడైతే మనము బలహీనులమయ్యామో, దేవుడు అక్కడ మనకేమిస్తాడు చెప్పండి, ఘనతనిస్తాడు. ఎంత గొప్ప దేవుని ప్రేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని కొరకు మనం చక్కగా సిద్ధపడినప్పుడు, దేవుని పని చేసే విషయంలో ఓపికతో చేస్తూ ఉన్నప్పుడు దేవునికి ఏమిస్తారంటే ఘనత. ఎలాంటి ఘనత అంటే 100 ఘనతను మనము సంపాదించుకోవడానికి మనము చేయవలసిన ఏకైక పని దేవుని క్రియలను ఎలా చేయాలట, ఓపికతో చేయాలి. దేవుడు కొంచెం ఇస్తాడా, ఎక్కువ ఇస్తాడా చెప్పాలి. దేవుడు కొంచెం ఇస్తాడా, ఎక్కువగా ఇస్తాడా? ఎవరైనా చెప్పండి. బంగారమా? దేవుడు బంగారం కొంచెం ఇస్తాడా, ఎక్కువ ఇస్తాడా? చెప్పు, పర్లేదు. దేవుడు ఎలాగిస్తానని చెప్పాడు? దేవుడు ఇచ్చేది ఎలా ఉంటుందో ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. యోహాను 10:10 అంటాడు, నేను గొర్రెలకు జీవమిచ్చుటకును అది సమృద్ధి అన్నాడా, సగం అన్నాడా? మొత్తమా ఎంత అన్నాడు చెప్పాలి? సమృద్ధి అన్నాడా, సగం అన్నాడా చెప్పాలి? సమృద్ధికి మూలకారకుడు దేవాతి దేవుడు. ఈ 2024లో మనందరినీ దేవుడు సమృద్ధితో నింపునుగాక. సమృద్ధినిచ్చే దేవుడు కొంచెం ఇచ్చేవాడు కాదు, కొంచెం కాదు, కొంచెములో నుండి దేవుడిని ఎలా నడిపిస్తాడు, సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. సమృద్ధిని ఇవ్వడానికి ఆయన పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. నిన్ను సమృద్ధితో నింపడానికి ఆయన శరీరాన్ని ధరించుకున్నాడు, శ్రమను అనుభవించాడు, మరణాన్ని జయించి తిరిగి లేచి అన్నాడు, నేను గొర్రెలకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధితో నింపడానికి వచ్చాను. అసంపూర్ణమైన వ్యక్తిగా, అసంపూర్ణమైన జీవితము ఇవ్వడానికి దేవుడి భూమి మీదకి దిగి రాలేదు. మనం ఎంతకాలం బ్రతుకుతామో మనకు తెలియదు, కానీ మన జీవితంలో దేవుడు మనకేమిస్తాడు చెప్పండి, సమృద్ధినిస్తాడు. అందుకనే ఒకవేళ ఈ భూమి మీద నా కొరకు నువ్వేమైనా పోగొట్టుకుంటే ఎంత ఇస్తానన్నాడు ఇందాక, మార్కు 10:30 అన్నాం కదా, 100 ఇస్తాడు. నా కొరకు నువ్వు తల్లిని పోగొట్టుకున్నావా, నా కొరకు నువ్వు తండ్రిని పోగొట్టుకున్నావా, నా కొరకు నువ్వు అన్నదమ్ములను పోగొట్టుకున్నావా, నా కొరకు నువ్వు ఈ లోకాన్ని విడిచిపెట్టావా, నా కొరకు సమస్తాన్ని త్యాగం చేసావా, ఏం పర్లేదు, ఇహమందు నీకు నేను 100 చెప్పండి ఇస్తాను. ఎంత గొప్ప దేవుడో చూడండి, ఎంత నమ్మదగిన దేవుడో. కానీ మనం చేయవలసిన పని సత్క్రియలు ఎలా చేయాలంట, ఓపికతో చేయాలని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని కొరకు మనము ఓపిక అవసరము. 7వ వచనము, 8వ వచనము, 9వ వచనం, 10, 11వ వచనాల వరకు కూడా 7వ వచనము మీదే ఆధారపడి ఉంది. 11 వచనాల వరకు కూడా దేని మీద ఆధారపడి ఉంది, 7వ వచనంలో చెప్పబడిన విషయాల గురించే 11వ వచనం దాకా చెప్పాడు. మళ్ళీ 10వ వచనంలో అదే మాట రిపీట్ చేశాడు. మీరు చదివితే ఎక్కడ, రోమపత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఏ మాట చెప్పాడో 10వ వచనంలో అదే మాట రిపీట్ చేశాడు. 11వ వచనం వరకు ఆ భాగాన్ని మనం పరిశీలన చేస్తున్నాము. ఇప్పుడు దేవుని కొరకు నువ్వు ఓపికగా చేస్తే, దేవుని కొరకు ఓపిక కలిగి ఉండి నిలబడితే దేవునికి ఏమిస్తాడు, సమృద్ధినిస్తాడు.
నూరంతల సమృద్ధినిస్తాడు. ఎవరు నువ్వు పోగొట్టుకున్నావో వారిని నూరంతలుగా నీ కొరకు సిద్ధపాటు చేస్తాడు. ఒక తల్లిని నువ్వు పోగొట్టుకుంటే 100 మంది తల్లులు ప్రేమను నీవు పొందుకుంటావు. ఎంతమంది? 100 మంది తల్లుల ప్రేమను. అప్పుడప్పుడు అంటారు కదండి, ఒక గ్లాసు నువ్వు తాగితే 100 గ్లాసుల యొక్క ఎనర్జీ నీకు వస్తుంది. అడ్వర్టైజ్మెంట్లు చూసారా ఎప్పుడైనా? భలే కదా అడ్వర్టైజ్మెంట్లు అప్పుడప్పుడు భలే చెప్తూ ఉంటాడు. ఏమంటే ఎంత 100% ఎనర్జీ వచ్చేస్తుంది. ఈ హార్లిక్స్ తాగామంటే, బూస్ట్ తాగామంటే ఎంత ఎనర్జీ? 100% ఎనర్జీ. ఈ మధ్యన హార్లిక్స్ తెలివిగా ఉమెన్స్ హార్లిక్స్ కూడా పెట్టాడు. జెంట్స్ హార్లిక్స్, ఉమెన్స్ హార్లిక్స్. ఒక్క కప్పు తాగామంటే స్ట్రాంగ్ అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నూరంతలుగా నిన్ను బలమైన పాత్రగా చేస్తాను, నూరంతలుగా నిన్ను నిలబెడతాను, సమృద్ధినిస్తాను. నా కొరకు నువ్వు ప్రయాసపడితే, నా కొరకు ఈ భూమి మీద ఏదైనా ఒక నువ్వు పోగొట్టుకుంటే, నా కొరకు నువ్వు శ్రమను అనుభవిస్తే, నా కొరకు బాధను అనుభవిస్తే, నా కొరకు ఇబ్బందిని అనుభవిస్తే, ఏమైతే నా కొరకు నువ్వు చేసావో అది నీకు నూరంతలుగాను సమృద్ధిగాను ఇస్తాను. ఎంత గొప్ప దీవెన దేవుని బిడ్డలారా! ఎంతమంది కోరుకుంటూ ఉన్నారు, దేవా నన్ను 24లో సమృద్ధితో దీవించు నాయన, నూరంతలుగా దీవించు తండ్రి. ఏ ప్రేమను నేను పోగొట్టుకున్నానో అది నూరంతలుగా ఆ ప్రేమను నేను తిరిగి సంపాదించుకోవాలి ప్రభువా. నన్ను సమృద్ధితో నింపు. వ్యాపారంలో ఓడిపోయాను, ఉద్యోగంలో ఓడిపోయాను, ఎంతో నష్టపోయాను, ధనాన్ని నష్టపోయాను, కుటుంబాన్ని నష్టపోయాను, సమయాన్ని నష్టపోయాను, సమస్తాన్ని నష్టపోయాను, ఒంటరిగా మిగిలిపోయాను. నాయన నన్ను సమృద్ధితో నింపుతావా అంటే ఆయన అంటాడు, ఓపికతో నువ్వు నిలబడు, నేను నిన్ను సమృద్ధితో నింపుతాను, నూరంతలు ఇస్తాను. నువ్వు ఎంత పోగొట్టుకున్నావో దానికి రెట్టింపు కాదు, నూరంతలు ఇస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని కొరకు మనం ఓపికగా పని చేస్తే, ఎవరి కొరకు? దేవుని కొరకు ఓపికగా పని చేస్తే నూరంతలు ఇస్తానని దేవుడు చెబుతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట. ఆ నూరంతలు ఎలా ఇచ్చాడో దేవుడు ఒక అద్భుతమైన మాటను మనకు తెలియపరుస్తూ ఉన్నాడు కొలస్సీ పత్రికలో. ఒకసారి చూద్దామా? కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము ముగింపులకు మనం వెళ్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో అద్భుతమైన మాట రికార్డు చేయబడింది. ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము తీసారా 27వ వచనములో అంటాడు, అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం అంటున్నాడు. ఏ ఐశ్వర్యం అంట? మహిమ ఐశ్వర్యం, అంటే కీర్తితో కూడిన ఐశ్వర్యం. మహిమ అనే మాటకు అర్థం ఏంటని చెప్పాను? కీర్తి. కీర్తితో కూడిన ఐశ్వర్యము మర్మముగా ఉందట. మర్మముగా ఉన్న ఆ మహిమైశ్వర్యం ఏమిటి? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు చదవరా? అనగా మీ యందున్న క్రీస్తు మహిమా నిరీక్షణయై, అంటే దేవుడు మనకిచ్చిన ఆ మహిమ ఐశ్వర్యం ఏమిటంటే క్రీస్తు. ఎవరైనా దేవుడు మనకిచ్చే ఆ మహిమైశ్వర్యం ఏమిటి? భూమి మీద దేవుని కొరకు నువ్వు ఓపికగా సత్క్రియలు చేస్తూ ఉంటే ఏమిస్తాడు దేవుడు నీకు? దేవుడిచ్చే ఐశ్వర్యం ఎవరు అనగా క్రీస్తు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డ ఎవరట? క్రీస్తు. అందుకని అదే కొలస్సీ పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు పౌలు, ఆ మహిమైశ్వర్యంలో ఏముందంటే బుద్ధి జ్ఞాన, 3వ వచనం అంటాడు, బుద్ధి జ్ఞానము సర్వ సంపద ఆయనలో ఉన్నాయి. ఆ ప్రభువును నువ్వు కలిగి ఉంటే, ఆ ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడితే, ఆ ప్రభువుతో నువ్వు నిలబడగలిగితే, ఆ ప్రభువుతో నువ్వు నిలబడగలిగితే పౌలులాగా, ప్రభువా నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే ప్రభువా నీ కొరకు నేను సమస్తాన్ని పెంటగా ఎంచుకుంటాను నాయన, నీ కొరకు నేను వస్తాను ప్రభువా, నీ కొరకు నేను నిలబడతాను తండ్రి. ఆరాధనలో, పాటలు పాడటములో, పని చేయడములో, ఇచ్చుటలో, అన్ని విషయాల్లో నేను నీ కొరకు నిలబడతాను, నీ కొరకు నిలబడతానంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను జ్ఞానముతో నింపుతాను, బుద్ధితో నింపుతాను, సర్వ సంపదతో. ఎంత గొప్ప దేవుడు! ఎలా నింపుతాడట? సర్వ సమృద్ధినిస్తాడు దేవుడు, సమృద్ధినిస్తాడు,
జ్ఞానం లేకే మనం సంపాదించలేకపోతూ ఉన్నాం. జ్ఞానం లేకే మన కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నాము. జ్ఞానం లేకే మన పరిస్థితులు తారుమారవుతూ ఉన్నాయి. బుద్ధి లేకే ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియకే కొన్ని సందర్భాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాము, ఓడిపోతున్నాము. మనం ఓడిపోతున్నాము, ఎందుకు ఓడిపోతున్నాము తెలుసా? ఏది చెయ్యాలో ఏది చేయకూడదో మనకు సరిగ్గా అర్థమో కావట్లేదు. కొంతమంది రాంగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు తప్పుడు సలహా ఇస్తూ ఉంటారు. అలాంటి సలహాను బట్టి మనం ఏం చేస్తామంటే ఓడిపోతా ఉంటాము. దేవుని బిడ్డలారా, అలా ఓడిపోకుండా నిలబడాలంటే మంచి బుద్ధి మనకు ఉండాలి, మంచి జ్ఞానము మనకు ఉండాలి. ఆ బుద్ధి జ్ఞానం మనకేమిస్తుందంటే చెప్పాలి, సర్వ సంపదను ఇస్తుంది. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడట. ఆ సర్వ సంపదను ఇవ్వడానికి ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అలా ఇవ్వాలి అంటే భూమి మీద మనము ఆ సత్క్రియలు ఎలా చేయాలి? ఓపికతో చేయాలి అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఓపికతో చేయాలి అంటే 8వ వచనంలో అంటాడు ఒక అద్భుతమైన మాట. త్వరగా చదివి మనం ముందుకు వెళ్ళిపోతాం. 8వ వచనంలో రోమా 2:8 అంటాడు, అయితే భేదములను పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వాని మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రత, క్రోధము, రౌద్రము అనగా కోపం. రౌద్రం అనే మాటకు అర్థమండి కోపం. దేవుని ఉగ్రత, రౌద్రము వస్తుంది. దేనికి లోబడాలట? సత్యము అనగా వాక్యమునకు విధేయత చూపాలి. దేనికి విధేయత చూపాలి? వాక్యానికి మనం విధేయత చూపినప్పుడు దేవుడు మనల్ని దేనితో నింపుతా అన్నాడు? సమృద్ధితో నింపుతాడట. ఒకవేళ వాక్యాన్ని లోపడకపోతే మనకి దేవుని మన మీదకి ఏమొస్తుంది? దేవుని చెప్పండి కోపం. ఎవరి కోపం? దేవుని కోపం మన మీదకి వస్తుంది. లోబడితే సమృద్ధి, లోబడకపోతే దేవుని కోపానికి బలవుతాము. బలవడమే కాదు, ఏమందంటే ఉగ్రత. ఉగ్రత అనగా నరకానికి మనము పాత్రులమైపోతాం. లోబడితే సమృద్ధి, లోబడకపోతే ఉగ్రత అంటున్నాడు 8వ వచనంలో. 9వ వచనం చదివితే ఏమంటాడు? 9వ వచనం చదవరా? దుష్కార్యములు చేయు ఆత్మకి ఏం జరుగుద్ది? మొదట యూదుడు, గ్రీసు దేశంలో అంటే అన్యుడు. మొట్టమొదటిగా యూదుడు, రెండవది అన్యుడికి ఏం జరుగుద్దట? శ్రమయు వేదనయు కలుగుతుంది. నువ్వు యూదుడు అని ఒక తీర్పు, అన్యుడు అని ఒక తీర్పు దేవునికి ఉండదు. యూదులంటే ఎవరు? దేవుని జనాంగము. పాత నిబంధనలో యూదులు అనగా ఎవరు? దేవుని జనాంగం. ఇంకో మాటలో చెప్పాలంటే యూదులు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని పిల్లలు. ఎవరో? యూదులు. యూదులైనా కానీ దేవుని విషయంలో, సత్యము విషయంలో నిలబడకపోతే యూదులని ప్రేమించడు, అన్యజనులని ద్వేషించడు. ఆయనకు తన పరభేదము చెప్పండి ఉండదు. ఎవరికి? దేవునికి. తన అంటే నావాడు బయటవాడు అనే భేదం అంట దేవునికి. అంతే క్లియర్గా చెప్తున్నాడు. యూదుడికి ఒక తీర్పు తీర్చడు, అన్యుడికి ఒక తీర్పు తీర్చడు దేవుడు. తీర్పు విషయంలో అందరికీ ఒకే తీర్పు తీరుస్తాడు. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడండి వాక్యం, ఎంత క్లియర్గా చెప్తున్నాడు. నువ్వు దేవుని బిడ్డగా నిలబడితే ఒకలాగా, దేవుని బిడ్డగా కాకుండా దూరంగా వెళ్ళిపోతే ఒకలాగా దేవుడు తీర్పు తీర్చడు. ఆయన అన్యాయస్తుడు కాడు. కానీ భూమి మీద మనోళ్ళకి ఒకలాగా తీర్పు తీరుస్తాము, మనోళ్ళు కానోళ్ళకి ఒకలాగా తీర్పు తీరుస్తాము. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు అది మనకు మంచి జరుగుతుంది, కొన్ని సందర్భాలు మనకు చెడు జరుగుతుంది. అవునా కదా? జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే. ఒకసారి మేము ప్రేయర్ టీమ్ మీటింగ్కి వెళ్తున్నాము మండపేట నుంచి అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఒక ఆవిడ గబగబా పెళ్ళైన ఒక సహోదరి గబగబా వచ్చి మా బండికి అడ్డంగా వచ్చేస్తే కంగారు పడి నా ముందున్న పాస్టర్ గారు చిన్న డాష్ ఇచ్చేసారు. ఇవ్వగానే ఆవిడకి టక్కన కింద గమ్ముని పడిపోయింది. అంటే ఆవిడ స్పీడ్గా వచ్చేస్తుంది కంగారులో. మొత్తం మీద తప్పు ఎవరిదంటారు? సహజంగా మనిషిని కుదిరితే బండిదే తప్పు అంటారు. అవునా కదా?
అనగానే ఒక 10 మంది పోగొట్టిపోయారు. నేను పాస్టర్ గారు ఉన్నాక మా కొంతమంది సేవకులు ముందు వెళ్ళిపోయారు, కొంతమంది వెనకాల వస్తున్నారు. ఆ పాస్టర్ గారు నేను ఉంటే అంటున్నారు, అయ్య బాబు మనిషికి పడిపోయింది, దెబ్బ తగిలేసింది, 20,000 కట్టు. ఎంత కట్టు? ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆవిడేమో తలటేసుకుంది, మాట్లాడతలేదు. అమ్మ అమ్మ అంటే ఏమీ మాట్లాడట్లేదు. సోడా తెచ్చి ఇచ్చినా ఏమీ మాట్లాడట్లేదు. అమ్మ అమ్మ అంటే మొత్తం 20 మంది అయిపోయారు, 40 మంది అయిపోయారు, 50 మంది అయిపోయారు. ఇప్పుడు అందరూ అంటున్నారు 50,000 కడతావా కట్టవా, అర్జెంట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటే. అదే నన్ను 104కి ఫోన్ చేయాలి, 108కి ఫోన్ చేద్దామంటే ఎవరో ఫోను చేయనివ్వట్లేదు. మా ఫోన్లు లాగేసుకుని అయ్యి బాబు అలా కదా మేము పాస్టర్ అయ్యి ఎంత మాకు ఎందుకంటే అవన్నీ మాకు అంతా అనవసరం, మీది ఏ ఊరు అని అడుగుతున్నాడు ఆయన. ఒక ఆయన మధ్యలో రకరకాలుగా అడుగుతూ ఉన్నాడు. ఈ లోపల ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన పేరు నాగరాజ్ అని. వచ్చి తమ్ముడు ఎక్కడ వేడరా అన్నాడు. అనగానే లేదు ఇలాగా జరిగింది అనగానే ఆడు కేకేసి అయ్యి ఆగండి మనోడే మావోడే మా మంద పిల్లోడు అన్నాడు. అంతే అనగానే మొత్తం బ్యాచ్ అంతా ఆగిపోయి ఎక్కడోళ్ళు అక్కడికే సర్దుకుని వెళ్ళిపోయి, ఎందుకంటే మనోడే. అబ్బాకి అన్నం గడిచింది అనుకున్నాను నేను. కానీ ఆవిడ హాస్పిటల్కి తీసుకెళ్ళాం, ట్రీట్మెంట్ చేసాం, ఇంజక్షన్ చేసాం, ఇంటికాడ తీసుకెళ్ళి దింపాం. ఎందుకంటే సేవకుడిగా కాదు, క్రైస్తవుడిగా, ఒక భారతదేశ పౌరుడిగా అది మనందరి బాధ్యత. ఎందుకన్నానంటే నిజంగా కొన్ని సందర్భాల్లో మన అనేది మనకు ఉపయోగకరంగానే ఉంటుంది, కానీ దేవుడు మాత్రం అలాంటోడు కాదు. మనరాజు గారే అని ఆయన వచ్చినా రాకపోయినా గిఫ్ట్ నేను ఇవ్వచ్చు కదా సహజంగా, కానీ మనరాజు గారు అని ఆయన వచ్చినా రాకపోయినా ఆయన పేరు పదే నేను చెప్తూ ఉండొచ్చు. కానీ దేవుడికి మాత్రం ఎలాంటిది భేదము ఉండదు, ఎలాంటి భేదం ఉండదు ఆయనకి. ఏ విషయంలో? దీవెనలు ఇచ్చే విషయంలో కానీ, కోపపడే విషయంలో కూడా దేవునికి ఎలాంటి భేదం ఉండదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఏమంటున్నాడంటే మంచివారి మీదైనా చెడ్డవారి మీదైనా దేవుడు నిర్ణయం మాత్రం చెప్పండి మారదు. దేవుడి నిర్ణయం మారదట. కాబట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే 10వ వచనంలో ఏమన్నాడు? 7వ వచనంలో చెప్పిందే చెప్పి 11వ వచనంలో ఏమన్నాడు? దేవుడు పక్షపాతి చెప్పండి కాడు. దేవుడు ఎవరు చెప్పండి? పక్షపాతి కాదు. నన్ను దీవించి నా పక్కోల్ని విడిచిపెట్టేసేవాడు కాదు. ఆయన అందరినీ దీవించేవాడు, అందరినీ సమృద్ధితో నింపేవాడు, అందరినీ గొప్పవారిగా చేసేవాడు, అందరినీ ఘనమైన పాత్రలుగా చేసేవాడు. దేవుని బిడ్డలారా, అందరినీ ఉన్నతమైన స్థానంలో ఉంచేవాడు, అందరినీ దేవుడు జ్ఞానముతో నింపేవాడు, అందరినీ దేవుడు బుద్ధితో నింపేవాడు, అందరినీ దేవుడు సర్వ సమృద్ధితో నింపేవాడు. ఆయన అన్యాయస్తుడు కాడు. 11వ వచనం సారాంశం. 7వ వచనము యొక్క 7వ వచనములో ఉన్న విషయాలు 11వ వచనంతో ముగుస్తున్నాడు. నువ్వు చెడ్డవాడువైనా మంచివాడువైనా దేవుని కోపంలో తేడా ఉండదు, దేవుని దీవెనలోనూ తేడా ఉండదు. ఆయన పక్షపాతి కాదు అంటూ ఉన్నాడు. కాబట్టి 2024లో మనం దీవించబడాలి అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? సత్క్రియలను ఓపికతో చేయాలి. ఓపిక. దీవించబడడానికి మనకేం కావాలి? ఓపిక కావాలి. ఓపిక కావాలి. దేవుని పని చేయడానికి మనము ప్రయాసపడాలి. అప్పుడు 5 మాసాలు గడిచిపోయాయి. 2024 ఎన్ని మాసాలు? 5 మాసాలు అయిపోయాయి. ఇంకా గట్టిగా 7 మాసాలు ఉన్నాయి. ఈ 7 మాసాల కాలంలో దేవుని కొరకు నువ్వు ఓపికగా ప్రయాసపడుతూ అడగాలి దేవుణ్ణి, దేవా ఈ 2024 ముగింపులోనికి నన్ను సమృద్ధితో దీవించు నాయన.